ఇలా చేస్తానమ్మా కళ్యాణ్ గారికి నేను దగ్గరున్నాను. నేను ఆమె నడిచి మీరు వచ్చారు. ఈ నమ్మకం పెట్టి మేము నీకు ఓట్లు వేసామంటే ఈ రోజు మెచ్చుకోవాలని స్పాట్ లేక మేము బిజినెస్ ఆడుకుంటాం. ఆ కంపెనీ మాకు చూసి మాకు న్యాయం జరగాలి. మాకు నాలుగు కంపెనీ మాకు సంవత్సరం చూసి మాకు న్యాయం జరగాలి. ఎందుకంటే నేను ఆశించి మేము గెలిపించాం. కళ్యాణ్ బాబు మేము చేద్దామమ్మా మాకు న్యాయం జరగాలనేసి మీరు చెప్పారు. చెప్పబట్టి ఈ రోజుని మీకు మేము ఓటేసాం. ఓటేసి గెలిపించాం. మీ అన్నదమ్ముడు అనేసి నా మాట అంకితారని నువ్వు నమ్మకం ఇచ్చావు. ఈ రోజు నా మాట నువ్వు నిలబెట్టుకోవాలి. మాకు న్యాయం జరగాలమ్మా రావాలి కంపల్సరీగా. మీ అందరికీ నేను చెప్పుకునేది ఏంటంటే కళ్యాణ్ బాబు చాలా చేసి వ్యక్తి కొంచెం టైం ఇవ్వండి. అమ్మ ఈ రోజు తెలుసా ఆడవాళ్ళు క్యారెట్లు పట్టుకంటే ఆడలు కష్టపడితే తింటున్నారు. వాసలు పెడితే క్యారెట్లు పట్టుకెళ్ళాము. క్యారెట్లు కష్టపడుకోలేము. బతుకుతున్నారు. మొగ్గలు వచ్చేద్దమ్మా సొంత పాటు ఉండేది కదా. మాకు పాటు దొరికింది కదా. మాకు ఇల్లు తీర్చపోయి గంగా తీర్చకపోతే మా బతుకులు ఏంటి? ఈ రోజు రోడ్లు ఎక్కువ వచ్చి పెళ్ళికి వచ్చిందమ్మా. మాకు న్యాయం జరగాలి కదా. మాకు న్యాయం జరగాలి. ఆ న్యాయం జరిగితేనే మాకు మేము సంతోషంగా ఉంటాము. ఒకప్పుడు వెళ్ళి గెలిపించాలంటే మళ్ళీ ఆయన పోటీ వదిలేస్తారా? కళ్యాణ్ బాబుని గెలిపించుకుంటాం. ఏమైంది? మమ్మల్ని అందరూ రోడ్డు మీద ఉంచబట్టారు కదా. తల్లి పిల్ల ఇంటి లేకుండా రోడ్డు మీద కూర్చున్నాం కదా. అలా కూర్చోమని అవసరం వచ్చిందా? మాకు కష్టం తీరాలి. మాకు న్యాయం జరగాలి. మాకు ఎమ్మెల్యే కాబట్టి మాకు కోరుకోరి ఎమ్మెల్యేని తీసుకొచ్చుకున్నాం కాబట్టి ఆ ఎమ్మెల్యే గారు మాకు న్యాయం జరగాలి. నాకు ఎప్పుడు ముయ్యాలి. మా సముద్రం మీద ఆ చేప చచ్చిపోతే కొంచెం వెళ్ళిపోతున్నాయి. కోలుకుంటే మీరంతా కోలుకుంటే ఒకలా ఉండదు. ఒక నెల ఒక నెల ఈ గంగమ్మ మా పెళ్లిదనే కదా మాకు కొడుకు నిండుతాయి. ఆ గంగమ్మ లేకుంటే నాకు సొంత మీద పాటు లేకపోతే మా పెళ్లి లేదమ్మా. మాకు పువ్వులు ఉన్నాయా, పుట్లు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా, దాని మీద కదా మాకు ఆధారం. ఆ గంగమ్మకు ఆధారం అది అది పెళ్లిదనే మాకు కొడుకు నిండుతాయి. కాబట్టి లేదు అలాగే ఉంటున్నాం మేము. పిల్లలు కూర్చుంటాయి. మేము టైం ఎలా ఇవ్వాలమ్మా? టైం ఎన్ని రోజులు ఉంచుకోవాలి? ఎన్ని రోజులు చేయాలి? ఎన్ని రోజులు వేసుకోవాలి? బాబుకి నువ్వు కంపల్సరీగా చెప్పు. ఆ బాబు చెప్పి మాకు న్యాయం తీరేలాగా నువ్వు చేయాలమ్మా. అందరికీ నమస్తే అండి. ఏడసుజాత పాస్టమ్మ గారు కళ్యాణ్ గారు చేస్తారు. ఆయన అంటే గతంలో వచ్చి మేము ఇక్కడ ఇవన్నీ క్యాంప్ చేస్తాము. మళ్ళీ వాళ్ళ పడుతు పాప నేనంటే ఎంతో ఇష్టం. వాళ్ళకి ఎప్పుడు మా చర్చకు వస్తూ ఉంటారు. వీళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు ఆడే మాటలు వాళ్ళు వేసరికి సమాధానం చెప్పలేకపోతున్నాను. వాళ్ళ కడుపు బాగా మరి వాళ్ళు అంటున్నారు కళ్యాణ్ బాబు చేస్తారు, కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్ అని అడుగుతున్నారు. నెక్స్ట్ కూడా కళ్యాణ్ బాబు గెలిపించండి. ఎందుకంటే కళ్యాణ్ గారు గెలిస్తే నాకు ఇప్పుడు సగ పనులు అవుతాయి కదా. నెక్స్ట్ కూడా ఆయన వచ్చాడు అనుకుంటే అన్ని పనులు అవుతాయి, అన్ని చేయగలుగుతారు. మీరే కొంత ఆలోచించాలని, మీరందరూ బాగుండాలని నేను చిన్న ప్రేయర్ చేస్తాను. మీకు న్యాయం జరగాలని కళ్ళు మూసుకో చిన్న ప్రేయర్ చేస్తాను. ఈ మంచిగా దీవించండి.
దిక్కులేని పరిస్థితిలో ఉన్నారు. అలాగే వాళ్ళు కూడా ఆలోచించుకుంటున్నారు.